జై శ్రీరామ్ అండి అందరికీ కూడా పవిత్ర కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కార్తీక స్నానం ఆచరించడం విశేష పుణ్యప్రదం అండి. అయితే ఈ కార్తీక స్నానం అనేది ఏ సమయంలో ఆచరిస్తే కార్తీక స్నానం చేసిన ఫలం వస్తుందో తెలుసుకుందాము. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు పుణ్య నదీ జలాల్లో, బావుల్లో, చెరువులలో ఇలా బయట ఉండేటువంటి నీటిలో స్నానం ఆచరించడం విశేషం. మీకు నదులు గాని, చెరువులు గాని, బావులు గాని ఏమైనా దగ్గరగా ఉంటే వాటిలో ఆచరించడం విశేషం. ఎప్పుడు అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు. ఇవేవి మన సమీపంలో లేవనుకోండి, ఇంట్లో ఉన్న నీటిని పుణ్య నదీ జలాలుగా భావన చేసి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు స్నానం ఆచరించాలి. ఈ స్నానం కూడా ఎలా ఆచరించాలి అంటే, ముందు మనం నిత్య స్నానం రోజు ఎలా అయితే చేస్తామో అలా నిత్య స్నానం అయ్యాక సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకొని మన దగ్గర ఉన్నటువంటి నీటిని పవిత్ర నదీ జలాలుగా భావన చేసి 3 చెంబులు శిరస్నానం చెయ్యండి, సరిపోతుంది. ఎవరైతే కార్తీక మాసం అంతా ఉంటారో పురుషులు, వాళ్ళైతే రోజు ఈ నెలంతా ఈ విధంగానే చేయాలండి. స్త్రీలైతే ఈ విధంగా అక్కర్లేదు. కార్తీక మాసం మొదటి రోజు విశేష పుణ్యతిథులప్పుడు ఆ రోజు చేస్తే సరిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే సూర్యుడు ఎప్పుడెప్పుడు తులారాశిలో ఉంటాడో ఇప్పుడు చూద్దామండి. అక్టోబర్ 22 నుండి నవంబర్ 6వ తారీఖు వరకు ఉదయం 5:45 నుండి 7 గంటల వరకు సూర్యుడు తులారాశిలో ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 7వ తారీఖు నుండి నవంబర్ 20వ తారీఖు వరకు, అంటే మొత్తం కార్తీక మాసం మిగిలిన మాసం అంతా కూడా ఉదయం 4:50 నుండి 6 గంటల వరకు తులారాశిలో సూర్యుడు ఉంటాడనమాట. ఈ సమయంలో మాత్రమే కార్తీక స్నానం ఆచరించాలి. ఈ సమయానికి ముందు కానీ, ఈ సమయానికి తర్వాత కానీ మీరు కార్తీక స్నానం అని చెప్పేసి స్నానం ఆచరించిన పుణ్య నదీ జలాల్లో, గంగా స్నానం ఇలా ఎక్కడైనా అది కార్తీక స్నానం అవ్వదన్నమాట. అందుకని ఈ సమయాల్ని దృష్టిలో పెట్టుకొని ఆచరిస్తారు, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం మీరు ఎక్కడున్నా ఆ నీటిలో కొంచెం ఉసిరికాయ ముక్కల్ని వేసుకోండి. ఉసిరికాయని వేసుకొని స్నానం ఆచరించండి. ఇది ఒక్కటే తప్పకుండా ఆచరించండి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా చెయ్యొచ్చు. ఇది మాత్రం మర్చిపోకండి. అలా పవిత్ర కార్తీక స్నానం ఆచరించిన వెంటనే బయటకు వచ్చి సూర్యుడికి నమస్కారం చేస్తూ ఈ విధంగా చెప్పుకోవాలి. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర రూపం, సాయంత్రం సదా విష్ణు రూపం, ఉదయ భాస్కర బాలభాస్కర, స్నాన బలిమి ఏపిస్తే దాన బలిమి నాకివ్వు అని చెప్పేసి దండం పెట్టుకోండి. దాంతో కార్తీక స్నాన ఫలితం పూర్తిగా లభిస్తుంది. ఆ తర్వాత సూర్యుడికి 3 దోసిళ్ల అర్ఘ్యం సమర్పించండి. తర్వాత తులసి కోట దగ్గర కాస్త జలం సమర్పించి దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత కుదిరితే దేవాలయాలకు వెళ్ళి దీపదానం చేయండి. మీకు ఇంకా అవకాశం, శక్తి ఉంటే ఏదైనా దానం చేయండి. కార్తీక మాసంలో మీరు ఏది చేసినా అది అనంత ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈ విధంగా శాస్త్రోక్తంగా తెలుసుకొని ఆచరించండి. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.